2026వ సంవత్సరం ఫిబ్రవరి 28 రోజున ఇరాన్ దేశంలోని అణు మౌలిక సదుపాయాలు సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకై అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు కలిసి సంయుక్తంగా ఈ క్రింది ఆపరేషన్లు చేపట్టాయి. ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యను ఆపరేషన్ రోరింగ్ లయన్ అనే పేరుతో పిలుస్తారు. అలాగే అమెరికా ఇరాన్ దేశంపై చేపట్టిన సైనిక చర్యను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఇజ్రాయెల్ అమెరికా దేశాలు జరిపిన సైనిక దాడులలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమోనీ మరణించారు. ఇరాన్ తన సరిహద్దు దేశాలైన ఇరాక్, బహ్రెయిన్, జోర్డాన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా మరియు యుఏఈ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ ప్రతి దాడులకు ఇరాన్ దేశము చేపట్టిన సైనిక చర్యలకు పెట్టిన పేరే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అనే పేరుతో పిలుస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.